ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నాకు అస్సలు నచ్చలేదండి. అస్సలు నచ్చలేదు. జనాలు మంచి సినిమాలు కావాలి, కావాలి అంటారు. మంచి సినిమాలొస్తే మాత్రం అస్సలు చూడరు. థియేటర్ అంతా ఖాళీగా ఉండిపోయింది. అరే! మంచి సినిమా వచ్చినప్పుడు కొంచెం ఆదరించాలి. అండ్ చాలా మటుకు థియేటర్స్ కా చాలా ఏరియాస్‌లో అసలు థియేటర్‌లో రిలీజే చేయలేదు. ఎక్కడో నేను గూడా ఒక 10 కిలోమీటర్స్ అవతలకెళ్ళి చూడాల్సొచ్చింది ఇలాంటి సినిమాని. మంచి సినిమాని కొంచెం ఆదరించండి. రాడ్ సినిమాలు వారం పైగా ఆడుతూనే ఉన్నాయి. అలాంటివి తీసి ఇలాంటి మంచి సినిమాలేయొచ్చు గదా! సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాష్ మామ. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ద రివ్యూ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో, స్టారింగ్ వచ్చేసి 'తిరువీర్' మంచి యాక్టర్. 'మసూదా' లాంటి సినిమా, 'పరేషాన్' లాంటి సినిమా మంచి మంచి స్క్రిప్ట్ సెలక్షన్స్, యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. అబ్బాయి చాలా బ్యూటిఫుల్ యాక్టింగ్ ఉంది. చాలా జనరిక్ యాక్టింగ్ చాలా నీట్‌గా, క్లీన్‌గా చేస్తాడు. మంచి మంచి ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు. అండ్ అబ్బాయి చాలా మంచి యాక్టర్. మంచి స్క్రిప్ట్ సెలక్షన్ బావుంది. ఈ సినిమా స్క్రిప్ట్ గూడా చాలా బావుంది. స్టోరీ లైన్ చాలా బావుంది. అండ్ హీరోయిన్‌కొచ్చేసరికి 'తిను శ్రావ్య' అని ఉంది. మరి హీరోయిన్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. మేబీ డెబ్యూ మూవీ గావచ్చు. అండ్ డైరెక్టెడ్ బై రాహుల్ శ్రీనివాసన్. రాహుల్ శ్రీనివాసన్ డెబ్యూ మూవీ ఇది. అండ్ బీజీఎం విషయానికొచ్చేస్తే మాత్రం బీజీఎం చాలా సెటిల్‌గా ఉంది. అంటే ఊరమాస నాటు బీట్లలాగా గాకుండా జస్ట్ ఒక హార్మోనియం తోటి మన పెళ్లిలో వాయించే ఒక ఏదో పెళ్లిలో వాయించేదేదో అంటారు. ఇంత పొడవుగా ఉంటది. నాదస్వరం అంటారు గదా! నాదస్వరం లాంటిది మొత్తం ఆల్‌మోస్ట్ అలాంటి దాంతోటే బీజీఎంని క్రియేట్ చేశారు. అదైతే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ సినిమా లొకేషన్స్‌కొస్తే గూడా మొత్తం ఒక ఊర్లో జరిగే స్టోరీ గాబట్టి పెద్ద హై ఎండ్ బడ్జెట్‌లో లొకేషన్స్ గాకుండా ఊర్లో జరిగే గుడి దగ్గర, బడి దగ్గర అండ్ పంచాయత్ ఆఫీసు ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ తీసుకొని చాలా క్యూట్‌గా చేశారు. అండ్ హీరోయిన్ అయితే చాలా బావుంది. హీరో యాక్టింగ్ చాలా బావుంది. సినిమా ఇలాంటి సినిమాలు చూడాలి. అండ్ ప్రీవియస్‌లో నాకు 'ఉగ్ర రూపస్య' అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా గాని, ఈ సినిమా అండ్ 'పరేషాన్' సినిమా ఇట్లాంటి విలేజ్ బ్యాక్ డ్రాపు ఓన్లీ స్టోరీ మీద నడిచే సినిమాలు చాలా బావుంటాయి. పెద్ద మాస్ హీరో, మాస్ యాక్టింగ్, మాస్ డాన్సర్స్ అలాంటివేముండవు. సినిమాలో సాంగ్స్ గూడా స్టోరీ లైన్‌లో తగ్గట్టే ఎళ్ళిపోతూ ఉంటది. సాంగ్ వస్తూ ఉంటుంది. పైగా వీళ్ళ డైలాగ్స్ కూడా ఉంటాయి. నాకది గూడా చాలా బాగా అనిపిచ్చింది. మాస్ డాన్సులు లేవు. ఒక ఐటెమ్ సాంగ్ లేదు. చాలా సెటిల్‌గా అంటే సెటిల్. ఓన్లీ ఒక్క స్టోరీ లైన్ తీసుకొని మొత్తం ఆ స్టోరీ చుట్టే స్క్రీన్ ప్లేని అల్లడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమానే. ఓటీటీ వరకు వెయిట్ చేయకండి. వీలైతే థియేటర్‌లో చూడండి. థియేటర్స్ చాలా ఖాళీగున్నాయి. మంచి మంచి సినిమాల్ని చూడాలి అండ్ ఎంజాయ్ జేయాలి. ఈ మాసు, ఈ రాడ్ సినిమాలు కన్నా ఇలాంటి సినిమా చాలా బెటర్. అండ్ ఈ రేస్‌లో 'జటాధర' అండ్ 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా కన్నా ఈ సినిమా మీద ఫస్ట్ ప్రియారిటీ పెట్టండి. ఎందుకంటే ఈ సినిమా చాలా బావుంది. అండ్ నెగెటివ్ విషయానికొస్తే కొంచెం లాగ్ ఉంది. ఆ లాగ్ తప్పించి మిగతా స్టోరీ అంతా బావుంది. అండ్ ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ గాబట్టి ఒక పెళ్ళికొడుకుంటాడు. ఆ పెళ్ళికొడుకు నిజంగా అబ్బాయి ఎవరో గాని చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను ఏడిస్తే మనకి కొంచెం బాధ అనిపిస్తది. అతను కామెడీ చేస్తే మంచి నవ్వొస్తది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మన ఫేస్‌లో ఒక చిన్న స్మైల్ అన్నదుంటుంది. నాకు ఆ విషయం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ మనకు తెలుసు 'తిరువీర్ మసూదా' మూవీ అండ్ 'పరేషాన్' మూవీలో నాకు 'పరేషాన్' మూవీలో ఒక డైలాగ్ బాగా నచ్చుతది. 'సమోసా తింటావా శిరీష' అనే డైలాగ్ అది అప్పుడప్పుడు గుర్తొస్తే మంచి నవ్వొస్తది. ఈ సినిమాలో గూడా హై కామెడీ, క్రింజ్ కామెడీ ఏం లేదు. బట్ వాళ్ళు కన్వర్జేషన్ డైలాగ్స్‌లో మంచి, మంచి కామెడీనైతే జనరేట్ చేశారు. అండ్ ఈ సినిమా స్లాంగ్ వచ్చేసరికి గూడా శ్రీకాకుళం స్లాంగ్ పెట్టారు. ఆ శ్రీకాకుళం స్లాంగ్ గూడా చాలా సెటిల్‌గా ఉంది. మరీ ఏదో కావాలని మీరు మాట్లాడుతున్నట్టు అయితే అనిపియలేదు. ఆ లాంగ్ ఆ లాంగ్వేజ్ గాని, స్లాంగ్ గాని చాలా బావుంది. అండ్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అయినా చాలా మంచి ఈ స్టోరీ తోటి వచ్చాడు మన ముందుకి. సో, ఇదండి 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నా రివ్యూ. అండ్ నా రేటింగ్ వచ్చేసి దీనికి 3.5 అండ్ 4 గూడా ఇవ్వచ్చు. ఆహ్, ఔట్ ఆఫ్ 5. కానీ సినిమా అయితే చాలా బావుంది. వీలైతే థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.
ఒకవేళ నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.